వ్లాదిమిర్ పుతిన్ చాలా మంది ఒక హీరోలో చూస్తారు, కానీ అతని కంట్రీ వాళ్ళే అతను రూల్ చేస్తున్న కంట్రీలోనే నియర్లీ 30% పీపుల్ అతన్ని హేట్ చేస్తారు. పుతిన్ తన కోసమే, కేవలం తన కోసం మాత్రమే అక్కడ ఉన్న రాజ్యాంగాన్ని చేంజ్ చేశాడు. ఆ రాజ్యాంగాన్ని ఎందుకు చేంజ్ చేశాడో నేను చెప్తా, మీరు వినండి. 2000 నుండి 2004 వరకు రష్యాకి ప్రెసిడెంట్ గా పుతిన్ ఉన్నాడు. 2004 నుండి 2008 వరకు మళ్ళీ రష్యాకి ప్రెసిడెంట్ గా పుతినే ఉన్నాడు. రష్యాలో ఒక రూల్ ఉండేది ఏంటంటే, ఒక పర్సన్ కంటిన్యూస్ గా 3 సార్లు ప్రెసిడెంట్ అవ్వలేడు. ఒకవేళ అతనికి మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వాలనిపిస్తే 4 years గ్యాప్ తీసుకొని ఆ 4 years తర్వాత అతను ఎలక్షన్స్ లో పాల్గొని అప్పుడు గెలిస్తే అప్పుడు అతను ప్రెసిడెంట్ అవ్వచ్చు. పుతిన్ 2 times ప్రెసిడెంట్ అయ్యాడు. థర్డ్ టైం అతను ఏం చేశాడంటే, తన ఫ్రెండ్ దిమిత్రి అనే వ్యక్తిని రష్యాకి ప్రెసిడెంట్ గా నిలబెట్టి పుతిన్ రష్యాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 2008 నుండి 2012 వరకు రష్యాకి ప్రెసిడెంట్ గా దిమిత్రి ఉన్నాడు. 2012 తర్వాత రష్యాకి ప్రెసిడెంట్ గా మళ్ళీ పుతినే వచ్చాడు. పుతిన్ కి ఈ కంటిన్యూస్ గా 3 times ప్రెసిడెంట్ అవ్వకూడదు అనే రూల్ నచ్చలేదన్నమాట. ఒకవేళ జనాలకు నచ్చితే థర్డ్ టైం కూడా అతన్నే ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు కదా, సో అందుకనే ఆ రూల్ ని తీసేసాడు అనమాట. అదే టైంలో పుతిన్ రష్యాలో ఇంకో రూల్ కూడా తీసుకొచ్చాడు. అదేంటంటే, రష్యాలో 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగేవి. ఆ రూల్ ని తీసేసి 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి అనే రూల్ ని పెట్టాడు.